సమీప కాలంలో ప్రధానమంత్రులు ఇలా ప్రమాణ స్వీకారం చేసి అలా పదవి నుంచి దిగిపోయే రోజులు చూడబోతున్నాం. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోకుండా, ఆర్థిక చర్యలకు సంకల్పించకుండా వాయిదా వేయడమే క్షేమమని భావించే ఏలికలు రాబోతున్నారంటూ బ్రిటన్ రాజకీయాల మీద అక్కడి దినపత్రిక ఒకటి వ్యాఖ్యానించింది. దేశంలో రాజకీయాలు వాస్తవిక దృక్పథంతో, ఆచరణ సాధ్యమైన విధానాలతో కాక వైరం, ప్రతీకారేచ్ఛతో సాగుతోందని, అందుకే ఈ స్థితి ఏర్పడుతోందని దాని భావన. 2 ఏళ్ల క్రితం ఘనంగా గెలిచిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఎట్టకేలకు తన రాజీనామాను ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో బ్రిటన్ను ఏలిన 6 ప్రధానమంత్రుల్లో స్టార్మర్ నిష్క్రమణ మాత్రం ఒక పట్టాన అర్థం కానిది. ఆయనేమి యుద్ధాలు చేయలేదు, ఆర్థిక సంక్షోభాలు సృష్టించలేదు, కుంభకోణాల్లోనూ ఇరుక్కోలేదు. తన నిష్క్రమణ నిష్కారణం కాకున్నా కారణం అంత బలమైనది కాదని ఆయనకు అనిపించినందువల్ల కాబోలు. రాజీనామా ప్రకటన సందర్భంలో ఆయన గొంతు వణికింది, అక్కడక్కడా జీరబోయింది. 3 ఏళ్ల తరువాత జరగబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించగల సమర్థత ఆయనకు లేదని పార్టీ తేల్చేసి దింపేసింది. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ అంతగా ప్రభావం చూపలేకపోవడం, మేకర్ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో ఇప్పుడు అంతా కాబోయే ప్రధానిగా భావిస్తున్న మాంచెస్టర్ మాజీ మేయర్, లేబర్ పార్టీలో స్టార్మర్ ప్రధాన ప్రత్యర్థి యాండీ బర్మ్హామ్ ఘన విజయం సాధించడం ఈ పరిణామాలకు ప్రధాన కారణాలు. ఎప్స్టీన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన సన్నిహితుడు పీటర్ మాండెల్సన్ ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించాలన్న నిర్ణయం కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. సహచర మంత్రులు, సొంత పార్టీ ఎంపీలు 100 మందికి పైగా ఎంత ఒత్తిడి చేసినా రాజీనామాకు ససేమీరా అంటూ వచ్చిన స్టార్మర్ చివరకు దిగిరాక తప్పలేదు. ఈయన రాజీనామా చేయబోతున్నట్లుగా ఎంతో ముందుగా తన ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి తెలియజెప్పడం ఆశ్చర్యం. ఇంధన విధానాల్లో వైఫల్యాలే ఇందుకు కారణమని ఆయన ఓ మాట అన్నారు. ఇరాన్ యుద్ధం, హార్మోజు విముక్తి ఇత్యాది విషయాల్లో తనతో అంతగా కలిసిరాని స్టార్మర్ స్థానంలోకి తన వీర విధేయుడు రావాలని ట్రంప్ కోరుకోవడం సహజం. యాండీ బర్మ్హామ్ పార్లమెంటులోకి అడుగుపెట్టడంతోనే పార్టీలో బలం చేకూర్చుకున్నారు. స్టార్మర్ కంటే వాగ్దాటి, పోరాట శక్తి ఉన్న ఈయనతోనే 2029 ఎన్నికల్లో విజయం సాధ్యమని లేబర్ నాయకులు నమ్ముతున్నారు. మాంచెస్టర్ మేయర్గా ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విరోచిత పోరాటాలే చేశారు. ప్రజా రవాణాను పెంచడం, ఇళ్ల ధరలను దించడం, నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచడం ఇత్యాది చర్యలతో ఆయనకు మంచి పేరుంది. సోషల్ మీడియాలో చక్కని పాపులారిటీ కూడా ఉంది. పార్టీ పగ్గాల కోసం గతంలో పలుమార్లు ప్రయత్నించి ప్రధాని అయ్యే అదృష్టం లేదనుకొని పక్కకు తప్పుకొన్న 10 ఏళ్లకే ఆయనకు ఆ అదృష్టం పట్టబోతోంది. కన్జర్వేటివ్ పాలనతో విసిగివేసారిన ఓటర్లు లేబర్ పార్టీ పక్షాన 3 ఏళ్ల క్రితం మంచి తీర్పిచ్చారు. ప్రధానంగా బ్రెగ్జిట్ అనంతర పరిస్థితులు, పరిణామాలతో టోరీలు సరిగ్గా వ్యవహరించలేకపోవడం, వారి మధ్య అంతర్యుద్ధాలు ప్రజలను నిరాశపరిచింది. కోవిడ్ కష్టాలు మరింత దెబ్బతీశాయి. స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ తమను ఒడ్డున పడేస్తుందని వారు నమ్మారు. కానీ ఆయన కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, మంచి వాటిని పక్కన పెట్టడం వంటి చర్యలతో అప్రదిష్ట పాలైనారు. లేబర్ పార్టీ ప్రధాన ఓటర్లు అనతి కాలంలోనే ఆయనకు, పార్టీకి దూరమైనారని సర్వేలు తేల్చేశాయి. నిరంతరం మారుతున్న ప్రధానులతో ప్రజలు విసిగిపోవడం మాట అటుంచితే ఈ మార్పు వారి జీవితాలను మార్చలేకపోతోంది. కన్జర్వేటివ్ బాటలోనే లేబర్ పార్టీ కూడా నడుస్తోందన్న అప్రదిష్ట వచ్చింది. స్టార్మర్ నిష్క్రమణ ప్రకటనతో బ్రెగ్జిట్ 10వ వార్షికోత్సవం సందర్భంలో బ్రిటన్ ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. బ్రెగ్జిట్ ఓటు ఆ దేశాన్ని అస్థిరపరిస్తే అనంతర కాలంలో వచ్చిన వరుస నాయకులు మళ్లీ ఆ దేశాన్ని గాడిన పెట్టలేకపోయారు. 4 ఏళ్లలో 5వ ప్రధానమంత్రి కాబోతున్న యాండీ బర్మ్హామ్ కు స్టార్మర్ కు లేని నైపుణ్యాలు, శక్తియుక్తులు అనేకం ఉన్నాయని పార్టీ నమ్ముతోంది.